మాదిగలకు రావాల్సిన న్యాయమైన హక్కుల సాధనకు మాదిగలు మరొక పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలకు విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం మాదిగ హక్కుల దండోరా పోరాడుతుందన్నారు. చేవెళ్ల డిక్లరేషన్, దళిత డిక్లరేషన్ ప్రకారం మాదిగలకు ఇప్పటికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని లెదర్ పార్కులన్నింటినీ పునరుద్ధరించి అందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 1,00,000 మంది మాదిగలకు ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. దళిత బంధు స్థానంలో ఇస్తానన్న అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దళితుల పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తుందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు అధికమవుతున్నాయని ఆరోపించారు. మాదిగ హక్కుల దండోరా కమిటీల పునర్నిర్మాణంలో భాగంగా భవిష్యత్ పోరాటానికి జాతిని సన్నద్ధం చేయడానికి నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా బుధవారపేటకు చెందినటువంటి కత్తి విష్ణు మాదే గారిని మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులుగా ప్రకటిస్తూనే ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మొదటి తర ఉద్యమకారులైనటువంటి ఆనందన్న గారిని రాష్ట్ర కమిటీకి ప్రమోషన్ ఇచ్చుకొని రాష్ట్ర కమిటీలో కీలకమైన బాధ్యతలు త్వరలో కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ వెంటనే అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్టూరు లక్ష్మణ్ కుమార్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నది కాబట్టి 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుండి ఇప్పటి వరకు నిధులు రాలేదు. మాదిగ కార్పొరేషన్ అన్నారు, ఆ మాదిగ కార్పొరేషన్కు జియో వచ్చింది తప్ప కార్పొరేషన్ ఇంకా ఏర్పాటు కాలేదు. అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మాదిగల్ని వంచిందని ఏ స్టాండ్ అయితే మాదిగలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా పనిచేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి మాదిగల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి గుర్తు చేస్తూ, మరోపక్క దళిత బహుజనుల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ నేతరి రోజా రాణి గారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచినటువంటి దళితులందరికీ కూడా దళిత రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మాదిగ